వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సంఘటితంగా సాగితే డిమాండ్ సాధన సాధ్యం. పీఎంపీ ఆర్ఎంపీల సభలో ఎమ్మెల్సీ కోదండరాం. అవినీతిని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. మీడియా సమావేశంలో బాపూజీ వచనాలయం అధ్యక్షులు భక్తవత్సలం. ప్రజల అవసరాల మేర అభివృద్ధి చెందని నగరం. సమస్యలతో ఇందూరు వాసుల సావాసం. రాబోయే ఎన్నికలలో బీసీలకే తెలంగాణ సీఎం పీఠం. మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఆశాభావం. ఆర్మూర్ డివిజన్ లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు అరికట్టాలని సిపిఐ పార్టీ వినతులు. ఐక్యంగా ఉన్నప్పుడే డిమాండ్ల సాధన జరుగుతుందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలన్నారు. విచ్ఛిన్నమైతే సమస్యను పరిష్కరించుకోలేమని పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివారులో ఆర్ఎంపీ పీఎంపీల సభ జరిగింది. ఈ సమావేశానికి పీఎంపీ వ్యవస్థాపక అధ్యక్షుడు పుల్గం మోహన్ అధ్యక్షత వహించారు. మహాసభకు ఎమ్మెల్సీ కోదండరాం, జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు బ్రహ్మారెడ్డి, విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, జిల్లా పాలకవర్గం పాల్గొంది. జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పనిచేస్తున్న పీఎంపీలు పాల్గొన్నారు. సభలో వక్తలు మాట్లాడుతూ పీఎంపీల పట్ల ఇటీవల జరుగుతున్న దాడులను అరికట్టి జీవనోపాధికి కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్న వారు పీఎంపీలన్నారు. క్వాలిఫైడ్ వైద్యులు కారని, అర్హతలు లేవని నిందలు మోపడం సరికాదన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీఎంపీలకు పారామెడికల్ శిక్షణ కల్పించి సర్టిఫికెట్ అందించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు. ఐఎంఏ నిబంధనల పేరిట దాడులు జరపడం ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. కమ్యూనిటీ పారామెడికల్ సిబ్బందిగా పీఎంపీలు చేస్తున్న సేవలు అమోఘమైనవన్నారు. విదేశాలలో ఈ వ్యవస్థ లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వక్తలు తెలిపారు. కమ్యూనిటీ పారామెడికల్ సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తించి వారికి సర్టిఫికెట్లను అందించాలన్నారు. గ్రామ స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న పీఎంపీలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. సంఘటితంగా ఉద్యమించి సమస్యల పరిష్కారంలో ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని కోదండరాం పిలుపునిచ్చారు. అది డాక్టర్గా అనేక సంవత్సరాల ప్రజాసేవలో అనేక సంవత్సరాలు పొందినటువంటి అనుభవంతో వారు మాట్లాడారు. అంతకంటే గట్టిగా ఒక వైద్యుడి కోణం నుంచి ఆర్ఎంపీ పీఎంపీ ఆవశ్యకతను ఎత్తి చూపడం సాధ్యం కాదు. వారిని ఈ విషయంలో మీరందరూ కూడా గట్టిగా అభినందించవలసిందే. మనం చెప్పవలసిన విషయాలు మనకంటే బలంగా వారు చెప్పారు. ఇది వాళ్ళకి అవసరం. ఏ యుద్ధానికైనా రెండు పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం ఏంటంటే భావరంగంలో మనం మొట్టమొదట గెలవాలి, ఆలోచన రంగంలో మొట్టమొదట గెలవాలి. ఆ ఆలోచన రంగంలో గెలవగలిగినప్పుడు రాజకీయంలో కూడా గెలవటం సాధ్యమవుతుంది. ఆ ఆలోచన రంగంలో గెలవటానికి కావలసిన సామాగ్రిని వారు అందించారు. వారన్నది ఏంటంటే వైద్యుడు లేని చోట వైద్యం అందించగల వ్యక్తి ఒకరు ఉండాలి. ఆ వ్యక్తులు మీరు మీతో కూడా ఆలోచన మీకంటే ఇంకా సాధారణ ప్రజలకు కూడా ఈ వైద్యం చేరాలి, ఆ నాలెడ్జ్ చేరాలి, ప్రాథమిక వైద్యం అక్కడికక్కడ అందించగల శక్తి రావాలి. అప్పుడు మాత్రమే మనం ప్రాణాలను కాపాడగలుగుతాం. అందుకని వైద్యారోగ్య వ్యవస్థలో మీరంతా ఒక భాగము అనే మాట వారు చెప్పారు. అట్లాంటి వైద్యాన్ని అందించడానికి పుస్తకాలు రాశారు, ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో భాగంగానే ఇవాళ వారు మన దగ్గరికి వచ్చింది. ఆ ఆలోచనలను మనం ప్రాతిపదికగా చేసుకోవాలి. మనం కేవలం నా బతుకు తెరుపు దెబ్బతింటుంది, నాకు ఇవ్వండి సర్టిఫికేట్ అంటే ఇవ్వరు. నా వల్ల సమాజానికి లాభం జరుగుతుందంటేనే అప్పుడు ప్రభుత్వం ఉంటుంది. ఆ మాట నాకు చెప్తున్నారు.
మనం సమాజం నుంచి వేరు చేసుకొని మన గురించి ఆలోచిస్తాం. అది తప్పు. సమాజంలో అంతర్భాగంగా మనల్ని మనం చూసుకోగలిగినప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ అంతర్భాగంగా ఊహించుకోండి. ప్రజల ఆరోగ్యాన్ని అందించడంలో మీ పాత్రను నిర్ణయించండి. ఆ నిర్ణయించి చెప్పినప్పుడు మీ వాదనకు ఒక బలం చేకూరుతుంది అనేది వారు చెప్తున్న మాట. ఎప్పుడైతే ఈ ఆలోచన బలంగా ప్రజల్లోకి పోతుందో మీకు ప్రజల్లో మద్దతు దొరుకుతుంది. ఆ మద్దతును నిలబెట్టుకున్నప్పుడే ప్రభుత్వం మీ మాట వింటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. బాపూజీ వచనాలయంలో జరుగుతున్న పనుల్లో ఎక్కడైనా అవినీతిని నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తామని బాపూజీ వచనాలయం పాలకవర్గం అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బాపూజీ వచనాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు భక్తవత్సలం మాట్లాడారు. బాపూజీ వచనాలయాన్ని డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో 3 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎక్కడా కూడా అవినీతి లేకుండా పనులు సాగుతున్నాయని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వచనాలయానికి సంబంధించి అద్దె వసూళ్ల ద్వారా వచ్చిన డబ్బులు షబ్బీర్ అలీ 25 లక్షల ఫండ్ ఇచ్చారని తెలిపారు. ఆ నిధులతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎంపీ అరవింద్ 5 లక్షలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారన్నారు. వచనాలయానికి ఎకరం 16 గుంటల భూమి ఉందన్నారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బకాయిల వసూళ్లకు ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో పాలకవర్గం ఉపాధ్యక్షుడు బీడి దాస్, భోగ అశోక్, కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, సంయుక్త కార్యదర్శులు అల్లుళ్ల సాంబయ్య, దత్తాత్రి, కోశాధికారి గంగాధర్ రావు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ పెద్ద మనుషులు అవుతున్నారో నేను కూడా పుట్టలే అనుకుంటాను. ఆ పెట్రోల్ పంపులు 2 కూడా లీజ్కి ఇచ్చినాయి. లీజ్ పేపర్లు కూడా లేవు. మేము ఎప్పుడైతే మా పీరియడ్ కన్నా ముందే లీజ్ అగ్రిమెంట్ అయింది. 8 ఇయర్స్ కింద లీజ్ అగ్రిమెంట్ అయింది. వాళ్ళకి లీజ్ అగ్రిమెంట్ మేము వచ్చినాక పెట్రోల్ పంపులతో ఏ లీజ్ అగ్రిమెంట్ మాత్రం కాలేదు. మాతో వాళ్ళకి 11 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ చేసిండ్రు. అప్పుడు ఉన్నది 2-3 వేలే. తర్వాత వాళ్ళు 25,000 చేసిండ్రు. దానికి ఒక 45,000 చేసిండ్రు. మరి ప్రతి 3 ఏళ్ళకోసారి వాళ్ళ దానికి కూడా మరి 15% పెరిగేటట్టు చేసిండ్రు. దీనికి 10 ఇయర్స్ తర్వాత డబల్ చేసే దీంతో ఒకటి అగ్రిమెంట్ చేసిన. అవన్నీ కూడా మీరు ఎప్పుడు అడిగితే ఏది దాపరికం లేదు. మా కుల్లా దీపం మీరు ఏది అడిగితే ఆ పేపర్లు ఇచ్చేద్దాం. మా దగ్గర ఉన్న ప్రతి పేపర్ మీకు ఇచ్చేద్దాం. ఏ పేపర్ అన్నారు నేను ఇచ్చేద్దాం. మా దగ్గర డాక్యుమెంట్, పాత డాక్యుమెంట్, అంతకన్నా ముందు డాక్యుమెంట్ మా దగ్గర లేవు. కొన్ని మున్సిపాలిటీ రిజర్వేషన్ చేసినాయి. అటువంటి కొన్ని పేపర్లు ఉన్నాయి కాబట్టి చూపించినాము. అప్పుడు రుక్మారెడ్డి గారు కూడా మేము ఈరోజు కూడా రుక్మారెడ్డి గారి ఫోటో పెంచి పూజ చేస్తున్నాం. ఎందుకంటే రుక్మారెడ్డి గారు దీన్ని స్థాపించడం అక్కడ పెద్ద మనుషులందరూ కూడా ఆయన 5-10 సంవత్సరాలు ఇక్కడ సెక్రటరీగా పనిచేసి ఇంత మంచి ప్రాపర్టీని సిటీ సెంటర్లో కాపాడి పెట్టిండు. కాబట్టి మరి ఆయన మేము ఎప్పుడు ప్రతిసారి ఆయన పూజ చేయడం. మహాత్మా గాంధీ రోజు 15th ఏ రోజైనా ఆయన దండ పెట్టి ఆయన నమస్కారాలు చేసి ఆయనకు దండం పెట్టడం జరుగుతుంది. అప్పుడున్న పెద్ద మనుషులు అందరూ కూడా ఈ ప్రాపర్టీని ఇక్కడ పెట్టిపోయింది. ఇప్పుడు ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మేము వచ్చినాకనే మీకు ఈ బాపూజీ వాగ్దానం ఏందన్నది తెలిసింది. అంతకుముందు ఈ బాపూజీ వాగ్దానం ఇక్కడ ఉన్నదన్నది తెలియదు. ఇక్కడ ఏం జరుగుతున్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ఈరోజు కూడా మీరు పోయి చూడండి. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ వాళ్ళకి సపరేట్గా ఈరోజు కూడా మీద చదువుతున్నారు. బిల్డింగ్ మొత్తం పడిపోతున్నది. వర్షం పడితే మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి. మొన్ననే ఒక పెద్ద అమ్మాయి పక్కన పడ్డది. ఆ రోజు గిట్ట అది అమ్మాయి మీద పడి ఉంటే ఈరోజు మేము ఏ పరిస్థితిలో ఉంటుంది. ఈరోజు కూడా పడిపోతుంది. మేము అంతా చెక్ చేసుకుంటూ చేస్తున్నాం. దీన్ని తొందరలోనే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. నిజామాబాద్ నగరం ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పడం కేవలం మాటలకే పరిమితమైంది. వెనకటి కాలం రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఒక వాహనం వస్తే ఎదుటి వాహనం వెళ్లలేని స్థితి. ఇది ఎక్కడో కాదు, ఇందురు నడిపొడిన నెలకొన్నది స్థితి. నిజామాబాద్ మున్సిపల్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. కానీ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కలగడం లేదు. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం కొలువుదీరిన బీఆర్ఎస్ పాలనలో నగరంలోని ప్రధాన రోడ్లపై డివైడర్లను నిర్మించి చెట్లు పెట్టి ఎంతో అభివృద్ధి చెందింది అని గొప్పలు చెబుతున్నారు. నగరంలో ఉన్న వ్యాపార సముదాయాల వద్ద కనీసం పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారితో రోడ్డు బ్లాక్ అయిపోతుంది. సెట్ బ్యాక్ లేకుండా వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. నగరంలో ప్రైవేట్ పార్కింగ్ ప్రాంతాలు లేవు. గతంలో గాంధీ చౌక్ లో కొద్దిపాటి స్థలం పార్కింగ్ సౌకర్యం ఉండేది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఉన్న ప్రభుత్వ స్థలాలను కుదించారే తప్ప వ్యాపార సముదాయాల జోలికి వెళ్లలేదు. ప్రస్తుత పిక్చర్ ప్యాలెస్ ప్రాంతం నడవడానికి సౌకర్యం లేకుండా పోయింది. థియేటర్ రోడ్డులో ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఉండగా రోడ్డు మధ్యలో ద్విచక్ర వాహనాలను నిలిపివేస్తున్నారు. సుమారు 1/2 కిలోమీటరు మేర వాహనాలను నిలిపివేయడం వల్ల నిత్యం ఇబ్బందులను స్థానికులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించిన దాఖలాలు లేవని వాపుతున్నారు. దీనికి తోడు మురికి కాలువల పై కప్పులను నిర్మించి వాటిపైనే వ్యాపారం కొనసాగిస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ విభాగం వారు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు తెలిపారు. సెట్ బ్యాక్ లేకుండా పూర్తిగా రోడ్డును ఆక్రమించి వ్యాపారాలను నడపడం వల్ల పూర్తిగా ఈ ప్రాంతం ఇరుకుగా మారింది. పోలీసులు ఈ రోడ్డు వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదన్నారు. అత్యవసర సమయంలో కానీ అంతిమ యాత్రలో సైతం తాము ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తాము ఇంతటి క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటున్నా పోలీస్, మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు టౌన్ ప్లానింగ్ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. నా పేరు అశోక్. ఇక్కడ శ్రీదేవి టాక్సీ దగ్గర రోడ్డు మీద వెహికల్స్ పెడుతున్నారు. మాకు ఆటోలు కానీ, మాకు కార్లు కానీ, లేకపోతే ఈ స్కూల్ బస్సు పోతుండే, ఇంతకుముందు విజయ పబ్లిక్ స్కూల్ కానీ బస్సులు పోతుండే, ఇప్పుడు ఆటోలు రావడానికి కూడా మాకు కష్టమవుతున్నది. ఈ మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మేము అప్లికేషన్ ఇవ్వమైంది, ట్రాఫిక్ వాళ్ళకు కూడా ఇచ్చినాము. జర వాళ్ళు చర్య తీసుకొని ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా, ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా రోడ్డు క్లియర్ చేస్తే మాకు చాలా సంతోషమని మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము. ట్రాఫిక్ వాళ్ళకు కూడా మేము అప్లికేషన్ ఇచ్చినాము. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇచ్చినాము. ట్రాఫిక్ కమిషనరు, మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఇక్కడ రోడ్డు మాకు చాలా కష్టమవుతుంది. మధ్యలో వెహికల్స్ పెడితే ఆటోలు రావడానికి కానీ దేనికి కూడా కష్టమవుతుంది. జర అందుకే మేము మీడియాని పిలిచి వాళ్ళ ముందర మా బాధ తెలియపరుస్తున్నాము. జర మీరు 2-3 టైమ్స్ ఇచ్చినాము ఆల్రెడీ, కానీ ఎవరు పట్టించుకోకపోయారు. मैं असमतुल्ला खान हूँ, बात कर रहा हूँ। इस गली में ही रहता हूँ। रहा के प्रॉब्लम यहाँ के ट्रैफिक इतनी जाम हो जा रही है, जिसकी वजह से 20 सेंटर पे ये कोई सेंटर में पार्किंग कहीं भी नहीं है। निज़ामाबाद पूरे में इतना सेंटर पार्किंग लगा दी है, जिसकी वजह से आने जाने मुश्किल हो रही है। घर की फैमिली को लेके जाना है कहीं हॉस्पिटल को, वो तो हॉस्पिटल नहीं लेके जा सक रहे। ये रास्ता बंद, उधर से रास्ता बंद, उधर से रास्ता बंद। पूरे दुकान पूरे चबूतरे के बाहर सबके ऑक्युपाइड है पूरे। ना मोरी साफ करे जा रही, ना कुछ हो रहा है। जैसे ना हमको गाड़ी पे जाने आ रहा, ना कार हमारी नहीं ला सक रहे। सब दूसरी जगह कार रख के फिर इधर घर को आना पड़ता। स्कूल के बच्चों को लेके आना है, लेके जाना है तो रोड पे ऑटो छोड़ देता, फिर उसके बाद हम अंदर आना पड़ता। इसके वास्ते हम म्यूनसिपल कमिश्नर साहब को दिए, ट्रैफिक कमिश्नर को दिए, सबको दिए, कोई एक्शन अभी तक नहीं हुआ। जैसे इसकी वजह से हम मीडिया के जरिए से इससे दूसरी या तीसरी बार हुआ बोल के साफ नहीं, सब झूठे बातें हैं। कुछ भी नहीं हुआ, जो है वैसी 6 पार्किंग 3 साल 5 साल से ऐसी पार्किंग है। कंप्लेन कई बार दे चुके, पर कोई एक्शन नहीं हो रहा इसके ऊपर। आगे इससे पहले मार्किंग करके देखिए, वो मार्किंग करके गए थे। इससे पहले ऑफिसर आके करके गया था, पूरे जितने भी ऑक्युपाइड है करके गए थे मार्किंग, मगर कोई एक्शन नहीं हुआ उसके ऊपर। फिर पैसा लेके जागा वहाँ होगा सब। ఇంటర్ విద్యలో పక్కా ప్రణాళికతో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ఇంటర్ బోర్డు 90 రోజుల ప్రణాళికను తీసుకొచ్చిందని ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి ఒడ్డెన చెప్పారు. సమన్వయంతో ఇంటర్ విద్యా బోధన జరగాలని ఆయన అధ్యాపకులకు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం పలు కళాశాలలను ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి ఒడ్డెన తనిఖీ చేసి సమీక్షించారు. నిజామాబాద్ ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ తో పాటు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్ చంద్రవిఠల్, ఆయా కళాశాలల అధ్యాపకులు ఈ సమీక్షా సమావేశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒడ్డెన్న మాట్లాడుతూ అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు తమ వ్యక్తిగత ఫలితాలను మాత్రమే ఇప్పటి వరకు చూసుకుంటున్నారని, దీనివల్ల గ్రూప్ ఉత్తీర్ణత శాతం, కళాశాల ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని, ఇక ముందు తమ గ్రూపులకు సంబంధించిన ఇతర సబ్జెక్టుల అధ్యాపకులతో విద్యాబోధనలో సమన్వయం చేసుకుంటూ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. ఆయా గ్రూపులలో నిర్దేశించిన మేరకు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గితే ఇంటర్ బోర్డు అధ్యాపకులపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అధ్యాపకుల బోధన తీరుతో పాటు కళాశాలకు హాజరవుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల మార్కుల వివరాలు నమోదు వచ్చే మార్చి నెలలో నిర్వహించే వార్షిక పరీక్షలలో సాధించాల్సిన 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇకపై అధ్యాపకులు సమన్వయంతో ముందుకు వెళ్లినట్లయితే ఇంటర్ బోర్డు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. ఇంటర్ బోర్డు కమిషనర్ శ్రీకృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో ప్రత్యేక అధికారులను నియమించి చదువులో వెనుకబడిన కళాశాలకు రెగ్యులర్ గా రాని విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు వారిని అన్ని సబ్జెక్టులో ఉత్తీర్ణులుగా తయారు చేసేందుకు 90 రోజుల ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారని ఒడ్డెన్న అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిందని బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి జస్సు అనిల్ అన్నారు. పార్లమెంట్లో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలను వక్రీకరించారని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ బీజేపీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ లో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ అనడం కొందరికి ఫ్యాషన్ అయిందని, అదే దేవుడి పేరును స్మరిస్తే 7 జన్మల వరకు స్వర్గం దొరుకుతుందని చెప్పగానే కాంగ్రెస్ అమిత్ షా అంబేద్కర్ అవమానించాడనడం తగదన్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని, లేనట్లయితే మోడీ అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ పాత్రికేయ సమావేశంలో బీజేవైఎం ఆర్మీ పట్టణ అధ్యక్షులు కలిగొడ్డ ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, కార్యదర్శి రెడ్డబోయిన దక్షిణమూర్తి తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రూపొందించినటువంటి అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అటు పార్లమెంట్లో కానీ ఇటు రాజ్యసభలో కానీ రాజ్యాంగం పైన ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ చేయాలంటే ఆలోచనలతోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతూ ఈరోజు దేశంలో చాలా మంది అవగాహన లేనటువంటి వ్యక్తులు సైతం లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని పలుమార్లు అంబేద్కర్ ను జ్ఞాపకం చేయడం, ఆ స్థానంలో భగవంతుణ్ణి నామస్మరణ చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. తాను మాట్లాడిన 40 నిమిషాలు ఈ వాక్యాలు మాట్లాడింది 3-4 సెకండ్లు. ఈ 3-4 సెకండ్ల వాక్యాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తప్పుదో పట్టించే తరహాలో ఆ వాక్యాలని వక్రీకరించి అమిత్ షా గారితో తప్పుగా మాట్లాడారని చెప్పేసి అమిత్ షా రాజీనామా చేయాలి, అమిత్ షా క్షమాపణ కోరాలి, అమిత్ షాను మోడీ గారు తన పదవి నుండి తీసేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మేము కాంగ్రెస్ నాయకులకు హితవు పలుకుతున్నాం. అసలు రాజ్యాంగం గురించి కానీ అంబేద్కర్ గురించి కానీ మాట్లాడేటటువంటి స్థాయి అర్హత మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ ను దయచేసి ఒక భగవంతుడిగా మీరు చూడవద్దు. ఎందుకు అంటే భగవంతుడు సైతం ఈ మానవాళికి వచ్చి మానవ రూపంలో ధర్మాన్ని కాపాడిన రోజులున్నాయి. దానికి కారణం ఏంటి అంటే దేవుడు చేయలేని పని కూడా ఒక వ్యక్తి చేయగలుగుతాడు, ఒక మనిషి చేయగలుగుతాడు అని చెప్పి ఆ మహావిష్ణువు రాముని రూపంలో రాముడిగా అవతరించి తాను ఎప్పుడు భగవంతుడిగా చెప్పలేదు. కానీ ఏదైతే అంబేద్కర్ చెప్పిండో, ఏ విషయాలైతే అంబేద్కర్ గారు చెప్పిండ్రో ఆ విషయాలను బోధించు, సమీకరించు, పోరాటం చేయనటువంటి విషయాన్ని శ్రీరామచంద్రుడు అప్పుడే పాటించడం జరిగింది. తాను ముందుగా సీతమ్మను తీసుకెళ్లిన తర్వాత రావణాసుడు అక్కడ ఉన్నటువంటి హనుమంతుణ్ణి తన సుగ్రీవులను వాళ్ళ ముందు బోధించిండు, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఆ తర్వాత సమీకరించిండు వానర సైన్యాన్ని, ఆ తర్వాత పోరాటం చేసిండు రావణాసుడితో. లయన్స్ క్లబ్ ఆఫ్ హిందూ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా వర్ణి రోడ్డులలో ఉన్న హనుమాన్ మందిరాల వద్ద యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హిందూ అధ్యక్షులు అబ్బాయి లింబాద్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కార్యదర్శి కరిపి రవీందర్, కార్యదర్శి చెన్న రవీందర్, కోశాధికారి పి రాఘవేందర్, పూర్వ అధ్యక్షులు చింతల గంగదాస్, ఇరుమల శివలింగం, ప్రోగ్రాం చైర్మన్ అంకం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కుల వేదిక నాయకులు న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గుండెపోటుతో శనివారం ఉదయం మరణించారు. ఆయన పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారు. ప్రముఖ న్యాయవాది మానవ హక్కుల వేదిక నాయకులు గొర్రెపాటి మాధవరావు శనివారం మరణించారు. ఆయన మృతి పట్ల సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. మాధవరావు పార్థివ దేహంపై పూలదండ వేసి నివాళులు అర్పించిన అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల పట్ల అంకిత భావంతో పనిచేసిన మాధవరావు అనేక మంది అభాగ్యులకు న్యాయవాదిగా బాసటగా నిలిచి వారి పక్షాన పోరాటం చేశారన్నారు.
పాలకులు, యాజమాన్యాలు పేదల పట్ల, కార్మికుల పట్ల చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా కోర్టులో తన వాదనలను వినిపించి రక్షణ పోరాటం చేశారన్నారు. అటువంటి మానవతావాది అకస్మాత్తుగా చనిపోవడం ప్రజా హక్కులకు, ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, పల్లపు వెంకటేష్ మరియు నాయకులు రామ్మోహన్ రావు, సిరిపలింగం, ఈవీఎల్ నారాయణ, అనసూయమ్మ, కటారి రాములు తదితరులు ఉన్నారు. హన్మకొండలోని డిఎస్ఏ మైదానంలో జరుగుతున్న సీఎం కప్ సపక్ తక్రా టోర్నమెంట్ లో నిజామాబాద్ జిల్లా మహిళల జట్టుకు 3వ స్థానం దక్కింది. శనివారం జరిగిన ఈ టోర్నమెంట్ లో 13 జట్లు పాల్గొనగా నిజామాబాద్ 3వ స్థానం సాధించింది. జట్టులో రిక్కిరెడ్డి, లక్కిరెడ్డి మంచి ప్రతిభ కనబరిచారు. జట్టు కోచ్, మేనేజర్లుగా చామకూర బాగారెడ్డి, గాధారి సంజీవ్ రెడ్డి వ్యవహరించారు. రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీసీ కులానికి చెందిన వ్యక్తి సీఎం అవుతారని ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చోపర్తి శంకర్ తెలిపారు. ముదిరాజులకు మత్స్యశాఖపై హక్కు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా అవి కాస్త కాగితాలకి పరిమితమయ్యాయని తెలిపారు. నగర శివారులో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు చోపర్తి శంకర్ మాట్లాడుతూ ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏలో చేర్చాలన్నారు. అందుకు తగిన ప్రభుత్వ ఉత్తర్వు వెలువడినా అది సాధ్యం కాలేదన్నారు. ముదిరాజులకు ఇచ్చిన భూమిని లాక్కున్నారని పేర్కొన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం ముదిరాజుల ఓటు బదలాయింపుతో ప్రభుత్వాన్ని కూల్చామన్నారు. యాచించడం కాకుండా శాసించడమే లక్ష్యంగా ముదిరాజులు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో రాణించాలని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ముదిరాజుల ఐక్యత వల్ల నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నామని, ప్రభుత్వ పరంగా రావాల్సిన హక్కుల సాధనకై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ముదిరాజ్ కులానికి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ లో మంత్రి పదవి కేటాయించాలన్నారు. ముదిరాజుల అభ్యున్నతి కోసం సబ్సిడీ రుణాలు, ఇతర అవసరాలను గుర్తించి ఆదుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు యాచాడ నర్సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనేక సంఘాలు ఉండొచ్చు, అనేక మంది నాయకులు ఉండొచ్చు, కానీ ఒక నిబద్ధతతో, ఒక సామాజిక దృక్పథంతో జాతి చైతన్యమే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా మన ముదిరాజ్ మహాసభను తీసుకెళ్లడంలో ముఖ్య భూమిక పాత్ర పోషిస్తున్న డాక్టర్ చొప్పశంకర్ ముదిరాజ్ గారు నిర్విరాంగా ముదిరాజుల అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం. మరి ముదిరాజులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలోనే ఆ బీసీ వర్గాల్లో అన్ని వర్గాల కంటే పెద్ద కులంగా, పెద్ద సామాజిక వర్గంగా ఇవాళ ముదిరాజులు రాష్ట్రంలో ఉన్నారు. 119 నియోజకవర్గాలుంటే 45 నియోజకవర్గాల్లో మేము లేనిదే ఎవరు గెలవలేని పరిస్థితి ఉంది. మరి ఒక 20 నియోజకవర్గాల్లో మా ఓటు మాకు ఓటు వేసుకుంటే మేము గెలిచే పరిస్థితి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏమిటంటే ఈ రాజకీయాల కారణంగా దామాషా పద్ధతిని పాటించకపోవడంలో మా ముదిరాజ్ జాతి రాజకీయంగా రోజు రోజుకు అణచివేయబడుతుంది. ఈ నేపథ్యంలోనే గత 2023లో మేము అక్టోబర్ 28 నాడు పరేడ్ గ్రౌండ్ వేదికగా మా సత్తా చాటాలనే లక్ష్యంలో వారం రోజుల వ్యవధిలోనే పిలిస్తే కాదు గెలిస్తే రావాలని ఒక పిలిపిస్తే సత్తి మూటా కట్టుకొని ప్రతి గ్రామం నుండి బయలుదేరి వల్ల ఇసుక రాలనంత జనం ఇవాళ పరేడ్ గ్రౌండ్ కు వచ్చిందంటే అది అతియోశక్తి కాదు. అది ఇక్కడి రాజకీయ పార్టీలకు కానీ అన్నిటి కానీ మన ముదిరాజ్ మహాసభ ఒక వేదిక సవాల్ విసిరింది. సోషల్ మీడియా సోదరులకు ధన్యవాదాలు. ముందుగా 2023కు వీడ్కోలు చెప్పుతూ 2024 వీడ్కోలు చెప్తూ 2025లోకి అడుగు పెడుతున్న సందర్భంగా బంధువులకు, మీడియా మిత్రులకు, ఈ జిల్లా వాసులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా రావడం జరిగింది. ఇవాళ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్య ముదిరాజు గారు వివరించినట్టు 14.7% ఉన్నటువంటి ముదిరాజులకు చట్టసభలో కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, బడ్జెట్లో కానీ ఆ ప్రాముఖ్యత దక్కడం లేదు. అందుకే నిరక్షరాస్యులుగా, నిరుద్యోగులుగా, పేదరికంలో మగ్గుతూ ఎన్నో అగచాట్లకు గురవుతున్నటువంటి జాతి ముదిరాజ్ జాతి. ఈ జాతిని చైతన్యం చేయకుండా రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి, రాజకీయ పార్టీలకు అడుగులు మడుగులు ఎత్తుతూ రాజకీయంగా వాళ్ళు ఎదగొచ్చు, కానీ జాతిని మొత్తం తాకట్టు పెట్టే పరిస్థితిని ఇది సరైనది కాదు. ఇవాళ బీసీ కులాల్లో చాలా కులాలు చైతన్యవంతం అవుతున్నాయి. అదేవిధంగా వాళ్ళతో పాటు
ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఇందూరుకు రానున్నారు. చాలా రోజుల తర్వాత ఇందూరుకు వస్తున్న కవితకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. డిచ్పల్లి వద్ద కవితకు పార్టీ నాయకులు శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వద్దనున్న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కార్యకర్తలను ఉద్దేశించి కవిత ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ జనవరి 2న ఇందూరుకు రానుంది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ తో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ జనవరి 2న ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ ఉపవర్గీకరణ వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేయించినదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ కామారెడ్డిలతో కూడిన ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై ఏకసభ్య కమిషన్ కు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ఎస్సీ కులానికి చెందిన ప్రజాప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, షెడ్యూల్డ్ కుల సంఘాల నాయకులు, ఇతర ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన అన్ని వర్గాల వారు హాజరై ఏకసభ్య కమిషన్ కు తమ వినతులు అందజేయాలని కలెక్టర్ కోరారు. కమిషన్ కు నిర్ణీత నమూనాలో సమర్పించాల్సిన దరఖాస్తు ఫారంలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయాలలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, పోలీసులు వాటిని అరికట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు అన్నారు. శనివారం రోజు ఆర్మూర్ ఏసీపీని కలిసి వినతి పత్రం సమర్పించిన సిపిఐ నాయకులు అనంతరం మీడియాతో ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ, ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే గంజాయి అంటే చూసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఏకంగా ఆర్మూర్ డివిజన్ కేంద్రంలోనే కాకుండా మండలాల నుండి పల్లెల్లో కూడా గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని, వాటిని అరికట్టాలని, యువత, విద్యార్థులు గంజాయి మత్తు పదార్థాలకి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ గంజాయి సేవించిన మత్తులో తల్లిదండ్రులపై దాడులకు దిగుతూ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తక్షణమే గంజాయి విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపాలని, అలాగే నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్నందున యువత చెడు మార్గంలో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, తక్షణమే గంజాయిని అరికట్టేందుకు పోలీసులు భద్రత పెంచాలని ఏసీపీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమ, శ్రీను, మాధరి నరేష్, దుర్గం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంతో పాటు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండల కేంద్రాలలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతూ ఉన్నాయని చెప్పనేసి, అలాగే మా దృష్టికి తల్లిదండ్రులు తీసుకురావడంతో ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా ఆర్మూర్ ఏసీపీ గారికి ఇదే విషయాన్ని విన్నవిస్తూ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆర్మూర్ పట్టణంలోని కొన్ని అడ్డాల మీద గంజాయి విక్రయాలు అమ్ముతున్నారని చెప్పనేసి మా దృష్టికి రావడంతో మేము ఏసీపీ గారిని కలిసి మేము వివరించడం జరిగింది. దీని మీద ఏసీపీ గారు సానుకూలంగా స్పందించి మేము ఖచ్చితంగా ఇవాళ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పనేసి సార్ కూడా ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ మండలాల కేంద్రాలకు కూడా మేము కోరింది ఒకటే, మిగతా మండలాలకు కూడా అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా ఖచ్చితంగా మెసేజ్ ఇచ్చి ఇలా గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని చెప్పని కోరుతూనే, అలాగే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇలా యువత అనేక రకాల మత్తు పదార్థాలకు బానిసలై ఇలా న్యూ ఇయర్ వేడుకలు అనేది ఘనంగా జరుపుకునే క్రమంలో ఇలా ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ఇలా న్యూ ఇయర్ వేడుకలకు కూడా భద్రత కూడా పెంచాలని చెప్పనేసి మేము కోరడం జరిగింది. ఈ గాంజాయి మీద ఉక్కుపాదం మోపే క్రమంలో పోలీసులతో పాటు మా వంతు కూడా మేము ఖచ్చితంగా సహకరిస్తాము. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చూస్తూ ఉన్నాము. గలీలలో వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మాతో చెప్పుకొని వాళ్ళ ఆవేదనని మాతో చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. అయ్యా, నా కొడుకు ఇంతకుముందు పని పోయేది ఉండే, కానీ ఇప్పుడు గాంజాయికి అలవాటు పడి మొత్తానికి పని ఎత్తలేడు, ఇలా మా మీదనే మమ్మల్ని చంపడానికి ఇలా ఉల్టా మాకు తయారైండు. కాబట్టి ఈ గాంజాయి మీద ఇలా ఉక్కుపాదం మోపేందుకు మీ వంతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా కూడా మీరు కృషి చేయాలని చెప్పనేసి తల్లిదండ్రులు మాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగానికి అలాగే ఏసీపీ గారికి మేము ప్రత్యేకంగా విన్నవించే విషయం ఏమనగా, దీని మీద ఖచ్చితంగా తల్లిదండ్రులని కాపాడాల్సిన బాధ్యతలో కొడుకులను కూడా ఇలా అనేక రకాల కోల్పోవాల్సిన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంఘటితంగా సాగితే డిమాండ్ సాధన సాధ్యం. పీఎంపీ ఆర్ఎంపీల సభలో ఎమ్మెల్సీ కోదండరాం.
అవినీతిని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. మీడియా సమావేశంలో బాపూజీ వచనాలయం అధ్యక్షులు భక్తవత్సలం. ప్రజల అవసరాల మేర అభివృద్ధి చెందని నగరం, సమస్యలతో ఇందూరు వాసుల సావాసం. రాబోయే ఎన్నికలలో బీసీలకే తెలంగాణ సీఎం పీఠం. మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఆశాభావం. ఆర్మూర్ డివిజన్ లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు అరికట్టాలని సిపిఐ పార్టీ వినతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.